హత్య చేసినారు, రాజకీయంగా హత్య చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శ చేయడానికి సీకేపల్లికి వచ్చినారు. ఆ రోజు నుంచి కూడా అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ సామ్రాట్గా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయనకి ఆ అభిమానం ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేదాన్ని ఒక నిదర్శనంగా టీడీపీ వాళ్ళు చూసినారు. ఆ రోజు చెన్నైకొత్తపల్లి పాపిరెడ్డిపల్లి దగ్గర ఉన్న ఈ యొక్క చాపర్ స్టాండ్ దగ్గర చూసినారు. నిజంగా భయపడిపోయినారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అలాగే టీడీపీ వాళ్ళందరూ కూడా. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులు గురి చేయాలి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంత మాస్గా జనాలు వస్తున్నారు కదా కలవడానికి, మళ్ళీ ఆయన చూడడానికి అని నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉన్న మనకు ఇట్లా అభిమాన నాయకుడు వచ్చినోడు ఆబ్వియస్లీ చాలామంది వస్తారు. దీన్ని ఓర్వలేక దీనిపైన ఈర్ష్యపడి ఈ రోజున పోలీసు వాళ్ళు ఆ రోజు సీకేపల్లిలో నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల హోమ్ మినిస్టర్ అనిత గారేమో మాట్లాడుతున్నారు, మేము ఒక 1000 మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసినారని చెప్పినారు. 1000 మంది పోలీసుని డిప్లాయ్ చేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి జనాలు తండోపతండోగా తరలిస్తుంటే వాళ్ళందరినీ కూడా స్టాప్ చేసేకి ఆ రోజు పోలీస్ యంత్రాంగం పనిచేసింది. నిజంగా చెప్పాలంటే చాపర్ స్టాండ్లో చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ల్యాండ్ అవ్వగానే పోలీసు వాళ్ళందరూ కూడా రోప్ పార్టీ వాళ్ళు ఎవరైతే రోప్ని పట్టుకున్నారో అవన్నీ ఇడిచిపెట్టేసి వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ ఆఫ్ ఎత్తేసినారు. అంటే కావాలని ఆ రోజు నిజంగా తక్కువ మంది పోలీస్ని డిప్లాయ్ చేసి ఆ ఒక చాపర్ స్టాండ్ దగ్గర ఇటువంటి ఒక చర్యలకి పాల్పడిన పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ వాళ్ళ ఫాల్ట్ ఉన్నా కూడా ఈరోజు ఇట్లా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళపైన కేసులు పెడితే మళ్ళా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అనేవాళ్ళు భయపడతారు, ఎవరు ముందుకు రారు అనుకున్నారు. అయితే ఈరోజు సీకేపల్లిలో కానీ రామగిరి మండలంలో కానీ అక్రమంగా అరెస్ట్ చేసిన మన లీడర్స్, మండల లీడర్స్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటారనేది టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఏదైతే ఒక పన్నాగం పండుతున్నారో అదన్నీ కూడా వాళ్ళకు ఊహాపోవాలి అని నేను వాళ్ళకు ఈ మీడియా ద్వారా తెలియచేసుకుంటున్నాను. మీరు ఎంతమంది పైన మీరు కేసు పెడతారో అంత కసి మళ్ళీ పెరుగుతుంది. అంత కసితో పని చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మళ్ళీ చేసుకుంటాం. ఏ కార్యకర్తల్ని, ఏ లీడర్స్ని, సోషల్ మీడియా కార్యకర్తలు ఉండొచ్చు, సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళని అరెస్ట్ చేసి ఉండొచ్చు. నిన్న చూడండి హిందూపూర్లో కూడా మీరు వాల్మీకి లోకేష్ని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం మనం చూసినాం. ఆయన అన్యాయంగా కొడుకుని కోల్పోయినాడు. అంటే నిజంగా ఆయన ఇంట్లోనే ఉండేవాడైతే కొడుకుతో ఆటాడుకునేవాడు, ఏదో ఒక మంచిది జరిగిండొచ్చో ఏమో. అయితే ఈరోజు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా నాతో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పినారు, మేడం పోలీసు వాళ్ళు తిప్పుతున్నారు, ఇంతగా కేసు అక్రమంగా పెడుతున్నారు, ఇంకా చాలామంది పైన ఆదర్శ్ అనే వాళ్ళ పైన పెట్టాను కూడా అంటున్నారు. ఇంకా 80 మంది 90 మంది ఇన్వెస్టిగేషన్ చేస్తాం పెట్టామంటున్నారు. గుడ్ అండి, మీరు పెట్టుకోండి, పర్లేదు, ఎవరు భయపడేవాళ్ళు అస్సలు లేదు. మీరు ఎంతగా కేసులు పెడుతుంటారో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా తెగించి పార్టీ కోసం మేము పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు ఈ పోరాటం ఆగదు. పోలీస్ ద్వారా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లొంగిపోయే అవసరం మనకు లేదు, భయపడం కూడా. మహా అయితే ఒక కేసు అని అందరూ కూడా ఫిక్స్ అయ్యి ఈరోజు పార్టీ కోసం ఇంకా కష్టపడి ఫస్ట్ మేము 2019లో ఎంత కష్టపడినాం దానికి రెట్టింపు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఒక సీట్లో కూర్చోపెట్టే దాంట్లో ప్రతి ఒక్క క్షణం కూడా మేము పనిచేస్తామని ఈ మీడియా ముఖాంతరం మేము కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగంకి తెలియచేసుకుంటున్నాం.